నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను కిషోర్. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్లో జోష్ నింపింది. జీహెచ్ఎంసీ పరిధిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని ఫుల్ జోష్లో కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఇక ఆ తర్వాత మెల్లగా తన బలాన్ని పెంచుకుంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. మరి ఇక్కడ ఈ విజయంతో కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్లో అన్నీ తానే నడిపించిన పొన్నం ప్రభాకర్కు ప్రమోషన్ ఇస్తారా, లేక ఉన్న పదవితోనే సరిపెట్టేస్తారా? నెక్స్ట్ కాంగ్రెస్ అసలు ఏం చేయబోతోంది? ఇదే ఊపులో పంచాయతీ ఎన్నికలతో పాటుగా గ్రేటర్ ఎన్నికలకు కూడా సై అంటుందా కాంగ్రెస్, లేక మరో 2 ఉప ఎన్నికలు తీసుకొచ్చే ప్లాన్లో ఉందా? ఆ ఉప ఎన్నికలు కనుక వస్తే ఎవరి స్థానాల్లో రావచ్చు? దీని మీదే మనం ఇవాళ టాకింగ్ పాయింట్లో భాగంగా మాట్లాడుకోబోతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. కానీ ఆ పార్టీ నేతలకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నికే. పథకాలు అమలు చేయట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఫ్రీ బస్సు నడిపిస్తున్నా మగాళ్లకు టికెట్ రేటు డబుల్ చేసి దాన్ని కూడా ఒక లెవెల్ చేసేసారు. ఇక రైతులకు యూరియా దొరకట్లేదు, సకాలంలో నీళ్లు వదలరు. ఇవి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ప్రజలు మాత్రం కాంగ్రెస్కి ఓటేసేశారు. ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకతను తెచ్చుకున్న ప్రభుత్వం లేదు అంటూ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా జూబ్లీ హిల్స్ మాత్రం కాంగ్రెస్ వైపే నిలిచింది. దాంతో ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతోంది అన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్కు సపోర్ట్గా నిలిచింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వచ్చిన సీట్లతో అధికారం చేపట్టినా హైదరాబాదులో మాత్రం ఒక్క సీటు కూడా రాకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైనస్గానే మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో కంటోన్మెంట్కు ఉప ఎన్నిక వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కాంగ్రెస్ బీజేపీ నుంచి వచ్చిన శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చి గెలిపించుకుని జీహెచ్ఎంసీ పరిధిలో ఖాతా ఓపెన్ చేసింది. ఇక ఆ తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇది అందరికీ తెలిసిందే. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ మృతితో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా హోరాహోరీగా పోరాడాయి. అధికారంలో ఉండడం ఒకటైతే నవీన్ యాదవ్ వంటి యువకుడు క్యాండిడేట్ కావడంతో పాటుగా ఇతర కారణాలు కూడా దానికి జత చేసుకుంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గట్టెక్కింది. అలా సిటీ లిమిట్లో 2వ సీట్ను కూడా తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఈ జోష్తోనే మరో ఎన్నికకు రెడీ అవుతోంది అధికార హస్తం పార్టీ. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించి మేయర్ పీఠంపై పాగా వేయాలని చూస్తోందిట కాంగ్రెస్ పార్టీ. మరో 3-4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా ఇక్కడ 1-2 సీట్లు గెలవడానికి కూడా నానా తంటాలు పడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో గ్రేటర్లో కూడా ఆ పార్టీ తన మెజార్టీని అమాంతం పెంచేసుకుంది. ఎంతలా అనంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే ఇక్కడ గల్లంతు చేసేలా గులాబీ పార్టీ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దీటుగా బీజేపీ రేసులోకి దూసుకుపోగా కాంగ్రెస్ యథావిధిగా తన వైఫల్యాలను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది. కానీ ఎప్పుడైతే తెలంగాణలో అధికారం చేపట్టిందో కాంగ్రెస్ పార్టీ ఇదిగో అప్పటి నుంచే తన రూట్ సెపరేటు అంటూ ఫస్ట్ హైదరాబాద్ పైనే కాన్సన్ట్రేట్ చేసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ గ్రేటర్ పరిధి నుంచి లేదా సమీప ప్రాంతాల నుంచి 5 ఎమ్మెల్యేలను అంటే సగం మంది ఎమ్మెల్యేలను కలిపేసుకుంది. అంటే అప్పటి నుంచి జీహెచ్ఎంపీపై ఒక స్పెషల్ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి అధికార కాంగ్రెస్. ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే ఆగిపోయిందా? లేదు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటుగా బాబా ఫసీయుద్దీన్ వంటి మరికొందరు కార్పొరేటర్లను కూడా పార్టీలో చేర్చేసుకుంది కాంగ్రెస్. ఇప్పుడు వీళ్లకి తోడుగా 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా తోడయ్యాయి. ఎలాగైనా సరే జీహెచ్ఎంసీ పీఠంపై మన జెండా ఎగిరేయాలని చాలా పట్టుదలగా
పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వస్తోంది హస్తం పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కటే కాకుండా బీజేపీ కూడా బలంగా ఉండడంతో రెండు పార్టీలను ఒకేసారి గట్టిగా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకోసం అవసరమైతే మరికొందరు నేతలను కూడా ఆకర్షించాలి అనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నిక కాంగ్రెస్కు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకు? మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం తేడా కొట్టినా ఆ తర్వాత దానం నాగేందర్ సీటుపై కూడా ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుందని అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది. అసలు ఈ దానం నాగేందర్ సీట్ ఏంటి? అక్కడ ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది అన్న డౌట్ వచ్చింది కదా. అయితే ఫస్ట్ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం కాసేపు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఇది అందరికీ తెలుసు కదా. దీనిపై స్పీకర్ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఏదో ఒక విషయం అయితే తొందరగా తేల్చేసేయండి అంటూ సుప్రీంకోర్టు కూడా మరోసారి సీరియస్ అయింది. దీంతో వారం రోజుల్లోనే ఈ విషయంపై స్పీకర్ ఏదో ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ మాత్రం స్పష్టంగా ఉంది. ఇక్కడ ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు అన్నది విశ్లేషకుల వాదన. ఎందుకు? వాళ్ళిద్దరెవరు అనంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి. రేవంత్ సమక్షంలో 3 రంగుల కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలంతా అబ్బే మేము పార్టీ ఏం మారలేదు, మేము బీఆర్ఎస్తోనే కంటిన్యూ అవుతున్నాం, ఏదో నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ని కలిశాము, ఆయన 3 రంగుల కండువా కప్పితే మర్యాద కోసం మేము మెడలు వంచాం తప్ప మాకే పాపం తెలీదు అని చాలా అమాయకంగా స్పీకర్ ముందు ప్రస్తుతం వాళ్ళు వాదిస్తున్నారు. సరే, వారి వాదనని కాసేపు నిజం అనుకుందాం. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి అయితే ఖచ్చితంగా ఇక్కడ దొరికిపోయినట్టుగానే మనం భావించాలి. ఎందుకు? దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ బీ ఫామ్పై ఎంపీగా కూడా పోటీ చేశారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన వెళ్ళి నేను పార్టీ మారలేదు అనంటే అంతకంటే కామెడీ ఇంకోటి ఉంటుందా? ఉండదు. ఇక ఆ విషయంపై దానం నాగేందర్ కూడా ఓ క్లారిటీ ఉంది కాబట్టే ఆయన స్పీకర్ వద్ద విచారణకు కూడా హాజరు కాలేదు. ఇక కడియం శ్రీహరి, ఇది మరో స్టోరీ. ఆయన డైరెక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయకపోయినా తన కూతురికి మాత్రం వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించేసుకుని ఆమెకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేసేశారు. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రతి ప్రాంతానికి వెళ్ళి కాంగ్రెస్కి ఓటేయండి అంటూ ప్రచారం గట్టిగానే చేశారు కడియం శ్రీహరి. తన కూతుర్ని కూడా ఆయన గెలిపించేసుకున్నారు. ఈ ప్రచారం ఏదో గుట్టు చప్పుడు కాకుండా జరిగిందా? కాదే, బహిరంగంగా ఊరూరా తిరుగుతూ చేసిన ప్రచారం అది. దాన్ని కప్పిపెట్టేయడానికి ఏమాత్రం కుదరదు. కాబట్టి ఇక్కడ కడియం శ్రీహరి కూడా ఓ రకంగా దొరికిపోయినట్టే. అందుకే ఆయన కూడా స్పీకర్ ముందుకు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఇక్కడ స్పీకర్ అనర్హత వేటు వెయ్యకముందే ఈ ఇద్దరూ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనర్హత వేటు పడితే గనక మళ్ళీ 6 సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమాత్రం ఉండదు. అంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నమాట ఇక్కడ. సో స్పీకర్ ఏదో ఒక డెసిషన్ తీసుకునే వరకు వెయిట్ చేయకుండానే వీలైతే ఈ 2-3 రోజుల్లో, మరో 2-3 రోజుల్లోనే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలా రాబోయే ఈ 2 ఉప ఎన్నికల్లో తేడా కొట్టకూడదు అని అంటే గనక జీహెచ్ఎంసీలో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది హస్తం పార్టీ. పొరపాటున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గనక ఓడిపోతే అది డైరెక్ట్గా దానం నాగేందర్ సీటు పైన, అంటే ఖైరతాబాద్ స్థానం మీద, ఇండైరెక్ట్గా కడియం శ్రీహరి సీటు పైన, అంటే స్టేషన్ గన్పూర్ స్థానం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇక అట్నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అసలే హామీలు అమలు చేయట్లేదని ఓ పక్కన ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పింది అంటూ ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేస్తున్నాయి. ఆ ప్రచారం పనిచేసి కాంగ్రెస్ ఒకవేళ గనక ఓడిపోతే ఇక ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్లో కూడా వారికి షాక్ తగిలినా తగలవచ్చు. మరి ఇన్ని కఠిన పరీక్షలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఫస్ట్ పార్టీని కూడా పట్టించుకోవాలి కదా. రాబోయే ఎన్నికల్లో అందరూ ఉత్సాహంగా పనిచేయాలి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ పనిచేసిన వారికి బహుమతులు, ప్రమోషన్లు ఇవ్వాలి. సరే, వాటి గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నాను అని అనుకోవచ్చు మీరు. ఇదే
ఆ పనిలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అంతా తానే వ్యవహరించిన పొన్నం ప్రభాకర్‌ను పీసీసీ చీఫ్ చేసే ఆలోచనలో ఉంది అంటూ ఆ పార్టీ అంటే ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ని తప్పించేసి ఆయన స్థానంలో పొన్నం ప్రభాకర్‌ని కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అదే టైంలో మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి ఇస్తే గనక ఒక బీసీ స్థానాన్ని భర్తీ చేసినట్టు ఉంటుంది. మరో బీసీతోనే భర్తీ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. పైగా ఇప్పటివరకు మంత్రివర్గంలో నిజామాబాద్‌కు ప్రాతినిధ్యం అంటూ లేదు కాబట్టి, ఇప్పుడు ఆ లోటును గూడా తీర్చినట్టు ఉంటుందని ఆలోచిస్తున్నారు అంట ఆ పార్టీ పెద్దలు. మరి కాంగ్రెస్ ప్లాన్‌లు ఫలిస్తాయా? లేక షాక్ ఇస్తాయా? అన్నది తొందరలోనే అంటే జస్ట్ 2, 3 నెలల్లోనే తేలిపోబోతోంది. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా.